సూటిగా మాట్లాడే మనిషి నూరుభై గారికి, అలాగే గ్లామర్ ఉన్న వ్యక్తి మన మల్లప్ప గారికి, మన సౌదీ రౌఫ్ అంటే నిజంగా సౌదీ లాంటి మనసు ఉన్న మా అన్నయ్య రౌఫ్ గారికి, ఝాన్సీ లక్ష్మీబాయి మన కృష్ణమ్మ అక్క గారికి, భీష్మ పితామహ మా పెద్ద ఆయన ప్రకాష్ జైన్ గారికి, అలాగే నా ప్రాణమిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారికి హృదయపూర్వక వందనాలన్న. అన్న, ఈరోజు ఈ విజయం ఏదైతే కూటమి విజయం ఉందో, ఈ విజయం పార్టీలది కాదు, ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజల విజయం అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా జగనన్న తిక్క ప్రజలు అనుకుంటున్నాడు. ఏమి నా అవినీతి ఉన్న ఎమ్మెల్యేలు పక్క నియోజకవర్గం పోతే వాళ్ళు మంచి ఎమ్మెల్యేలు వెనుకబడతారని, కానీ ప్రజలు చాలా తెలివిపరుడయ్యా. స్మార్ట్ వర్క్ చేసి నీకు ఇంటికి పంపించినారు. మా కసువు పక్కనింట్లో వేస్తే శుభ్రమవుతుందే, అలాగే నీ ఎమ్మెల్యేలు ఏదైతే దౌర్జన్యాలు చేసి అమాయకుల ఆస్తులు వేసుకొని ఈరోజు పాపాలు కట్టుకుంటే నువ్వేం చేస్తావు? పక్క నియోజకవర్గం పంపిస్తే ఆయనకు ఓట్లు వేస్తామనుకున్నావు, కానీ స్మార్ట్ ప్రజలు అందరూ కలిసి నీకు ఇంటికి పంపించినారు. నేను ఇంటికి పంపించినారని ఎందుకు అంటున్నాను? నీకు 10 ఎమ్మెల్యేలు వచ్చినారు, కానీ నువ్వు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదాతో పోవాలంటే కూడా నీకు 18 మంది ఎమ్మెల్యేలు కావాలా. ఆ ప్రతిపక్ష హోదా కూడా వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు జగన్, గో బ్యాక్ జగన్ అని నీ ఇంటికి పంపించిన ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలకు వందనాలు. అయ్యా, మేము బీహార్ రాష్ట్రాన్ని చూస్తుంటిమి, అక్కడ జంగల్ రాజ్యము, అక్కడ డెవలప్మెంట్ లేదని. కానీ బీహార్ వాళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి బీహార్ రాష్ట్రం ఎక్కడుందంటే ఆంధ్ర రాష్ట్రం అంటున్నారు. ఏదైతే ఒక పొలం దున్నిన తర్వాత రైతుకి నీరు ఎంత అవసరమో, ఒక తల్లిదండ్రులకి పిల్లవాడు చదివిన తర్వాత ఉద్యోగం కూడా అంతే అవసరం. కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు చదివిన తర్వాత, డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగాలు లేవంటే తెలంగాణ, బెంగళూరు పోయి వాచ్మెన్ పని చేస్తున్నారు. అలాంటి దరిద్ర స్థితిలో మా జీవితాల్ని దొబ్బినందుకు నువ్వు ఒక రాక్షసుడు. నిజంగా నీలాంటి రాక్షసుడిని ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా వద్దు, నువ్వు ఇంట్లో కూర్చోమని తీర్పిచ్చిన ప్రజలకి నేను వందనాలు చేస్తున్నాను. అలాగే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంతో మేము బీజేపీతో పొత్తు ఉన్నాం. ఎస్, బీజేపీతో పొత్తుగా ఎలక్షన్ నడిపినాం మేము. ఈరోజు మీరు దుష్ప్రచారం చేసినారు, బీజేపీతో పొత్తు ఉంటే మీ జీవితాలు, సాయిబుల జీవితాలు నాశనం అవుతాయని. కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ముస్లిమ్స్ని వందనాలు చేస్తాను. ఎందుకంటే ఈరోజు యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరూ చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టి ఓట్లేసినారు. ఇది నిదర్శనం కాదా? దేవుడు మా చంద్రబాబు నాయుడుకి ఒక సెక్యులర్ లీడర్ అని ఒక మైండ్లో చిప్ ఇచ్చినాడు. ఆయన ప్రత్యేకత ఏమంటే సెక్యులర్ లీడర్. మేము కారు, టీవీ, ఫ్రిడ్జ్ కొనేకపోతే ఫ్యూచర్స్ ఉంటాయి, ఇన్బిల్డ్ ఫ్యూచర్ అంటారు. మా చంద్రబాబు నాయుడుకి ఇన్బిల్డ్ ఫ్యూచర్ ఉందంటే ఆ మైండ్లో చిప్పు అల్లా సుబ్హానహు వ తఆలా పెట్టి పంపించినాడు. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ సెక్యులర్ లీడర్. ఈ భారతదేశంలో సెక్యులర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడునని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మా ఆదోని ప్రజలు భారత గారు ఒక బీజేపీ క్యాండిడేట్ నిలబడుతున్నారంటూనే మా అన్న సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ కొడుకు యువరాజు దుష్ప్రచారం చాలు చేసినారు. లేదు, మైనారిటీస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అయిపోయా నువ్వు వాషౌట్ అయిపోతావు అని దుష్ప్రచారం చేసినారు. కానీ నీ పాపాలు ముందర ఏ బీజేపీ చూడలే మా సాయిబులు. నీ పాపాలు, నువ్వు ఏదైతే నీ పాపాలు పండినాయో, నువ్వు ఒక వైట్ కార్డు, రేషన్ కార్డు ఉన్న వ్యక్తి, నువ్వు ఈరోజు 100 కోట్లు తీసుకుపోయి తెలంగాణలో పెడుతున్నావు. నువ్వు తెలంగాణ ముద్దు బిడ్డ, కానీ ఆదోని ద్రోహివి నువ్వు. అది జనాలు గ్రహించి మా ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఏకంగా గంపగుత్తగా ఓట్లేసి ఈరోజు పార్థసారథిని గెలిపించినారంటే నీ మీద కసితోయా. ఆయన 20 రోజుల్లో గెలిచినాడంటే నీ మీద ఎంత కసి ఉంది, అది ఒక్కసారి తండ్రి కొడుకులు మీరు కూర్చొని మాట్లాడుకోండి. మీరు గత 20 ఏళ్ల చరిత్ర నుంచి మీరు ఏముంటారు, ఈరోజు 100 కోట్లు దోచుకొని పోయి మా అమాయకుల ప్రజల సొమ్ముని తీసుకుపోయి తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు, తెలంగాణలో వెంచర్స్ చేస్తున్నారు, తెలంగాణలో బంగ్లాలు కొంటున్నారు. మీరు అదే డబ్బు మా ఆంధ్రాలో ఆదోనిలో ఇన్వెస్ట్ చేసి ఉంటే మా జీవితాలు బాగుపడుతుండే.
అన్నా అన్నా లేదు, ఆ సొమ్ము దోచుకున్న సొమ్ము కూడా ఇక్కడ ఫ్యాక్టరీ ఏమని పెట్టింటే మాకు ఉపాధి వస్తుంటే, ఆ దోచుకొని పోయి సొమ్మును కూడా తెలంగాణలో పెడుతున్నారు. కాబట్టి మీరు తెలంగాణ ముద్దు బిడ్డనే, నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు తెలంగాణ ముద్దుండే బిడ్డనే. ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా మీరు నెక్స్ట్ తెలంగాణకే పోవాలా. మరి అన్న మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న చూస్తే ఈరోజు అబ్బా ముఖము బాగా ఏడ్చే ముఖం పెట్టి పార్థసారథి గారు విమర్శిస్తున్నారు, పార్థసారథి గారు భూ కబ్జాలు అంటున్నారు, నా ప్రజలు వాళ్ళని తరిమి కొట్టలేదు, వాళ్ళని ఎదిరించలేదు. ఎందుకు ఎదిరిస్తారాయా? నీ పిల్లోడు, నీ యువరాజు, నువ్వు 100 కోట్లు తెచ్చుకుంటే ఆదోని ప్రజలు కడుపు కొట్టి దోచుకుంటే నీ వైఎస్ఆర్లో ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు భూములు కూడా లాక్కున్నావు నువ్వు. ఈరోజు వాడు పండగ చేసుకుంటున్నారు. ఈరోజు వైసీపీ ఓడిపోయిందంటే, సాయి ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయినారంటే తెలుగుదేశం వాళ్ళకి పండగ లేదు, నీ వైఎస్ఆర్ కార్యకర్తలకే ఎక్కువ పండగ ఉంది. ఈరోజు నువ్వు నీ ఫ్యామిలీ బాగుపడింది, కానీ వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్న ఎవరైనా కార్యకర్తలు ఒక్కరైనా బాగుపడినారా? లేదు. కేవలం నీ యువరాజుకి ఒక 15 కార్లు వచ్చినాయి, నీకు ఒక తెలంగాణలో బంగ్లాలు వచ్చినాయి, నువ్వు బాగుపడినావు, కానీ మా ఆదోని ప్రజల జీవితాలు ఎవరు బాగుపడలేదు. సో ఈ స్మార్ట్ ప్రజలు ఎవరైతే ఆదోని ప్రజలు ఉన్నారో ఈ తీర్పు ఇచ్చినందుకు ఆదోని ప్రజలందరికీ తల వంచి వందనాలు చేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న. ఈరోజు ప్రెస్ మీట్లో ఇంత సంతోషంగా మాట్లాడాల్సి వస్తుంది అనుకోలేదు. ఎందుకంటే నిన్నటి నుంచి నేను ఈ సంతోషాన్ని తిప్పుకోలేకపోతున్నాను. ఈ సంతోషానికి ప్రధానమైన కారణం ఆదోని ప్రజలు. నిజంగా అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. నిజంగా చెప్పాలంటే గుడిసె కృష్ణమ్మ కసిగా 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాను. ఎప్పుడెప్పుడు సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించాలా అనే కసి ఈ రోజుతో పూర్తయింది. ఒక యజ్ఞంలాగా ఈ 25 రోజులు 30 రోజులు ఒక యజ్ఞంలాగా నేను చేశాను. ప్రతి క్షణం ఆదోని ప్రజలు నిజంగా మార్పు కోరుకుంటే అన్న గెలుస్తాడు అనేది ఒక గట్టిగా సంకల్పం అనుకున్నాను. అది నిజమైంది. ఇందాక మన ప్రకాష్ జైన్ అన్నట్టు ఇది మా విజయం కాదు, ప్రజల విజయం. ఈరోజు నిజంగా ప్రజలు వర్సెస్ సాయి ప్రసాద్ రెడ్డి, ఇది నిజంగా చెప్తున్నాను నేను. ఇక్కడ ఏ నాయకుడు కాదు, ప్రజలు వర్సెస్ సాయి ప్రసాద్ రెడ్డి. కాబట్టి ప్రజలు ఆయన్ని తిరస్కరించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే దోపిడీలు, కబ్జాలు ఎన్నో రకాలు ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ కుల మతాలకు అతీతంగా బాధితులు ఉన్నారు. చాలామంది మమ్మల్ని కలిసినప్పుడు ఆదోని గెలుస్తుందంటే మేము గెలుస్తుందంటే ఎవ్వరు నమ్మలేదు. నిజంగా చెప్తున్నాం, 100కి 100 మంది నమ్మలే. మేము చెప్తుంటే ఏందో వీళ్ళు ఏదో కష్టపడినారని గెలుస్తున్నారులే అనుకున్నారు, కానీ మాకు నమ్మకం ఉన్నింది, ప్రజలపైన నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే పార్థసారథన్న కూడా అలాగే ప్రజలను మెప్పించాడు. నేను వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అని చెప్పి ఆయన ప్రసంగంలో అనేక మందికి, అనేక వర్గాల వాళ్ళకి అందరు కూడా పార్థన్న, ఎందుకంటే పార్థన్న ఇంతకుముందు ఎంపీగా పోటీ చేసినప్పుడు కొంతమందికే తెలుసు, కానీ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఆయన మాటలు విని ఎంతోమంది కూడా ఈయన నా తమ్ముడు, నా కొడుకు అనే ఒక భావనని తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎస్పెషల్లీ గుడిసె కృష్ణమ్మ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 2004లో నన్ను ఏ విధంగా అయితే ఓడించారో ప్రజలందరికీ తెలుసు, ఆదోని ప్రజలందరికీ తెలుసు నేను ఏ విధంగా ఓడిపోయానో. కానీ ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో అని భయపడ్డారు, కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారు. ప్రజలకు నా జీవితాంతం ఆదోని ప్రజలకు నేను రుణపడి ఉంటాను. నిజంగా నిన్న ఫస్ట్ నిమిషం నుంచి లాస్ట్ నిమిషం డిక్లరేషన్ తీసుకునేంత వరకు నేను అన్న పక్కనే ఉన్నాను. ఇది కృష్ణమ్మ విజయంగా నేను భావించాను. నిజంగా అందరికీ చాలా సంతోషం. ఇప్పటికీ కూడా ఆ విజయం నుంచి నేను తేరుకోలేకపోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మరొకటి ఆదోని డెవలప్మెంట్. నిజంగా ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా ఇప్పుడు చెప్పారు, అందరం కూడా ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా ఆదోని డెవలప్మెంట్ కావాలని ప్రతి ఒక్కరం సంకల్పం చేసుకున్న వాళ్ళమే. ఆయన అన్నారు, సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు
డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇంతకంటే ఇంకేం డెవలప్మెంట్ చేస్తారు అని మేము ఇప్పుడు చేసి చూపిస్తాం. ఇక్కడుండే శ్రీకాంత్ రెడ్డి అన్న అయితేనేమి, ప్రకాష్ జైన్ అయితేనేమి, ఉమ్మి సలీం అన్న అయితేనేమి, రౌఫ్ అన్న అయితేనేమి, మల్లప్పన్న అయితేనేమి, అందరం కూడా డెవలప్మెంట్ అంటే ఏంటో ఇంక్లూడింగ్ మా టీడీపీ వాళ్ళు పార్దన్నను తీసుకొని డెవలప్మెంట్ చేసి ఇది డెవలప్మెంట్ అని నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాక అన్నారు ఈ దక్షిణ భారతదేశంలోనే సంచలనం సాధించిన విధంగా మరి ఆంధ్రప్రదేశ్లో కేవలం తమిళనాడు అనుకున్నాం, కానీ తమిళనాడు మించే విధంగా ఈరోజు 93% స్ట్రైక్ రేటుతో మరి ఎన్డీఏ కూటమి విజయం సాధించడం అనేది సామాన్య విషయం కాదు. ఇది కేవలం ప్రజలు ఎంత స్పృహతో ఉన్నారు ప్రజాస్వామ్యం పట్ల, సమస్యల పట్ల అనేది తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏమంటే కేవలం పప్పుల వేలాల మాదిరిగా డబ్బులు వరిసే ఓట్లు పడవు, ప్రజలకు భవిష్యత్తు చూపిస్తేనే ప్రజలు గుర్తిస్తారనే ఒక గొప్ప సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశానికి ఇచ్చారు. ఒకవేళ ఇక్కడ టీడీపీ ఓడిపోయి ఉంటే ప్రజలకు జస్ట్ అట్లా బిస్కెట్ల మాదిరి డబ్బులు పడిస్తే చాలనే విధంగా సందేశం పోయేది. కానీ తెలుగు ప్రజలు ఎంతో తెలివితో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, వీరులు కాపాడే విధంగా, డబ్బుకు లొంగకుండా మాకు భవిష్యత్తు ముఖం మీరు ఇచ్చే భిక్ష మాకు అవసరం లేదని చెప్పి కరాఖండిగా ఈరోజు టీడీపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో గేమ్ చేంజర్ అంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎన్నో త్యాగాలు చేసి నిలబడబట్టే మరి ఆయన గొప్పతనం మనము పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సిందే. ఇక తర్వాత బీజేపీ కూడా ఎక్కడ మరి ఎక్కువ సీట్లు ఆశించకుండా, జనసేన కూడా ఎన్నో త్యాగాలు చేసి, టీడీపీ కూడా ఎక్కడ మరి భేషజాలకు పోకుండా అంతా అన్నదమ్ములా ఫైట్ చేయడం వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. ప్రజలు కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మడం వల్ల, గతంలో ఆయన ట్రాక్ రికార్డు కావచ్చు ఇవన్నీ చేయడం వల్ల దేవుని వల్ల మనకి అక్కడ సెంటర్లో కూడా గేమ్ చేంజర్ ఒక కింగ్ మేకర్ పాత్ర మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది కాబట్టి చాలా అదృష్టమైన విషయము. మరోపక్క ఆదులు చూసినట్లయితే ఈ యొక్క కుట్ర రాజకీయాలు, కుతంత్రాలు గత 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనము. కేవలం ఇద్దరి చేతులు నలిగిపోయిన ఆదోని ఈరోజు ఎంతో గొప్పగా నిలబడిందంటే ఇది రాజకీయ నాయకుల గొప్పతనం కంటే ప్రజల గొప్పతనం నమ్ముతున్నాను. ఎందుకంటే మల్లప్పని చెప్పినట్ల ముస్లిం వార్డులో కూడా బీజేపీ ఓట్లు ఉన్నాయంటే ప్రజలు బీజేపీని చూడలేదు సార్. ఫస్ట్ ఈ రెడ్డి గారు పోవాలని ఫిక్స్ అయిపోయారు. ఈ రెడ్డి పోయేవారికి దరిద్రం పోదు. ఈ రెడ్డి ఉన్నంత వరకు ఎట్లయిందంటే అన్నదమ్ముల మధ్య కొట్టాట, కుటుంబాల మధ్య కొట్టాట చాలా ఘోరంగా జరిగింది. అతను సొంత ఆస్తి 3 తరాల ఆస్తి కూడా వేసుకునే పరిస్థితి. వెస్ట్ పోయి బండలు మాత్రం అంతే. ఇంత దారుణంగా తయారైంది కాబట్టి ప్రజలు ఒక విప్లవం వచ్చేసి మన సలీమాన్ని కూడా బాగా పులిలాగా పోరాడినాడు, మేము పోరాడినాం, అందరూ పోరాడితే చాలామంది బాధితులు ఈరోజు బాధితులు ఏం చేశారంటే సైలెంట్గా ఓటు రూపంలో కొట్టారు. ఓటుతో కొట్టిన ప్రజలకి దేవుడు అంబేద్కర్ ఇవ్వడానికి ఓటుని ఆయుధం ఇచ్చాడు, బ్రహ్మాండంగా వాడుకొని ఆదుని ప్రజలు వాడుకున్నారు. కాబట్టి ఈరోజు సాహెబ్ రెడ్డి అంత డామినేషన్, అంత గుండాగిరి ఉన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఈరోజు పార్థసారథి గారు ఆయన వచ్చి జస్ట్ నేను ఆదులకు వచ్చి ఒకటే చూసినారు సాహెబ్ రెడ్డిని ఇంటికి పంపారు. ఈరోజు మనకి బండ నడుస్తున్నారు బయట. పార్థసారథి గెలిచిన దానికి తక్కువ, సాహెబ్ రెడ్డి ఓడిపోయిందానికి ఎక్కువ బండలు నడుస్తున్నారు. మరి ఇలాంటి పాలన ఇంకోరో ఆలోచన చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ప్రజల గుండెలు నిలబడాలంటే మంచి పని చేయాలి తప్ప గుండెలు ఎక్కువ కాలం నిలబడేది సందేశము. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు పారిశుప్లి గారి ఆదేశాల మేరకు మేము కూడా మైనారిటీ ఓటును టీడీపీకి ఎలా మనం తీసుకోవాలి, ఈ వైఎస్ఆర్సీపీ యొక్క కుట్రలు ఎలా తిప్పుకోవాలి మేము కూడా పనిచేసాం, ప్రతి ఒక్కరు పనిచేసాం. కాబట్టి పారిశుప్లి గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి మల్లప్పన్న కావచ్చు, ఆయన చాలామంది టికెట్ ఆశించాం, కానీ వచ్చిన వ్యక్తికి అందరూ నిజాయితీ పనిచేసినారు. కాబట్టి ఆ ధోరణిలో మార్పు కోసం ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు, ప్రతి ఒక్క నాయకుడు త్యాగం చేశాడు. కాబట్టి పార్థసారథి గారు కూడా మంచి అవకాశం వచ్చిన దానికి ఆయన బాగా పాలిసి 20 ఏళ్ళు కూడా గెలిపిస్తారు, తప్పలేదు. దీనిలో ఆదోని ప్రజలకు సెంటిమెంట్ లేదు, మీరు పాలించాలంటే ఖచ్చితంగా గెలిపిస్తారు. కాబట్టి పార్థసారథి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. రాబోయే రోజుల్లో ఆదోని మరింత గొప్పగా అభివృద్ధి చెందాలని, కబ్జాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.